హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే బెండకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 5 రోజుల దాకా నిలవ ఉంటుంది. మరి ఎట్లా తయారు చేయాలని చూద్దామా. దీనికోసం ఇక్కడ నేను బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట మీద. చూడండి, ఇట్లా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి. మంట ఎక్కువ పెడితే బెండకాయలు అనేవి మాడిపోతాయి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు వేసుకుందాము. దీనికోసం ఇక్కడ ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చీలు, కొంచెం పసుపు, దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత చివరిలో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. ఇదే మెయిన్ అండి. ఒకవేళ జీలకర్ర మెంతుల పొడి ఇష్టం లేని వారు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పోపును చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం లేకపోతే నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 5 రోజుల దాకా నిలవ ఉంటుంది. ఇది చేసిన రోజు కంటే తెల్లారే మంచిగా ఉంటుందండి ఈ పచ్చడి. అండ్ ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలు మర్చిపోకండి.